హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం తీట్ల ఇంకవ్వ గారి నాటుకోళ్ల ఫామ్ చూడడానికి వెళ్తున్నాం. ఇది ఎక్కడనో కాదు, మన కత్లాపూర్ నుండి చింతకుంట వెళ్లే దారిలో బుచ్చనరావుపేటలో ఉంది. అక్కడ ఎలా ఉందో చూసి తెలుసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చటి పొలాల మధ్యలో మామిడి తోటలో నాటుకోళ్ల ఫామ్ ఉంది. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎలా ఉంది అనేది ఇక్కడ ఉన్న రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే కాకా. ఏం పేరే? సీత రాజలింగం. అంటే ఇది ఏ ఊరు, ఏ విలేజ్ ఇది? ఇది భూషణరావుపేట, కతలాపూర్ మండల్ భూషణరావుపేట. ఇది ఇప్పుడు కోళ్ల ఫార్మ్ అనే మేము అక్కడ బోర్డు చూస్తాం. ఇంకా కోళ్ల ఫార్మ్ ఇంకా అనడానికి కారణం ఏంటిది అసలు? తీట్ల ఇంకవ్వ నాటుకోళ్ల ఫామ్ అంటే. తీట్ల ఇంకవ్వ అంటే మా అమ్మ పేరు అన్నట్టు. నేను ఆ పేరు ఈ పేరు పెట్టుకోలేక మా అమ్మ పేరు పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఈ కోళ్ల ఫామ్ వల్ల నీకు అంటే ఎట్లా ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఎలా లాభాలు ఉన్నాయా, ఎట్లున్నది? లాభమే ఇది, కోళ్ల ఫారం లాభమే. ఇప్పుడు ఇది నేను మొత్తలేను చేస్తలేను, సైడ్ బిజినెస్ అన్నట్టు. ఇది నాకు ఇక్కడ ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంటుంది అన్నట్టు, మొత్తం పొలమే అన్నట్టు. ఇక ఇది ఈ మామిండ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఐడియా వచ్చి ఇది వేసుకున్నాం. ఇప్పుడు బర్రెల ఫాము, ఎట్ల ఫాము వేసుకోవాలనుకుంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి మొదట వెళ్ళదు కాబట్టి చిన్నగా ఇది ఒక 2 లక్షలతో పెట్టుకున్నాం. ఇప్పుడు నాటుకోళ్ళు అంటున్నాం. నాటుకోళ్ళు అంటే ఇక్కడ మన లోకల్ కోళ్ళ లేకుండా హైదరాబాద్ కోళ్ళ, హైబ్రిడ్ కోళ్ళ? అది లోకల్ బ్రీడ్ నే ఎంచుకొని నేను పిల్లలు చేపించి ఇగో ఈ టైప్ లో ఎంచుకున్నాను. అంటే ఇప్పుడు కిలో వచ్చేసి ఎట్లా అమ్ముతారు మీరు? ఇప్పుడు కిలో వచ్చి 550 కిలో అమ్ముతారు. బట్ ఇప్పుడు అంటే ఇక్కడ అంటే ఎట్లా మళ్ళీ వండుకున్నాడు చేసుకునే ఎలా ఉంటది? మరి కూర్చోవడానికి ఉందా ఇక్కడ ప్లేస్? కూర్చోడానికి ప్లస్ ఉన్నది. వంట బయట కొంట పోతారు, కుకింగ్ చేయించుకుంటారు, బయట కొంట పోతారు. అంటే వంట ఎట్లా మీరు చేసిస్తారా? మరి మేము ఇట్లా మేమే చేసుకోవడం? ఇక్కడ మేము చేసిస్తాం, చేసి మనలోకి చేసిస్తాం. ఓకే. అంటే ఈ పెట్టుకోవాలని బిజినెస్, ఇలాంటి బిజినెస్ పెట్టుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు గల్ఫ్ దేశం మేము ఒక 26 సంవత్సరాలు తిరిగి వచ్చినాం. ఈ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎక్స్పైరీ డేట్ నాది ఇప్పుడు. అంటే నేను రిటైర్మెంట్ అయిపోయాను. రిటైర్మెంట్ అయిపోయినాక ఇక బర్రెలు పెట్టుకోవాలన్నా నాతో సాధ్యం కాని పని, ఆవులు కొనుక్కోవాలన్నా సాధ్యం కాని పని, ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు మాకు ఏజ్ బార్ కాబట్టి నాటువంటి వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుంటే, సైడ్ బిజినెస్ చాలా మంచిగా ఉంటాను. కానీ ఈ లొకేషన్ అయితే ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఏర్పాటు చేసినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నా. ఎందుకంటే ఇంత మంచి ప్రశాంతంగా నువ్వు ఇంత మంచి జీవించగలుగుతున్నావు అంటే ఈ ఏజ్ లో కూడా చాలా మంచి విషయం ఇది. అంటే మీ మైండ్ సెట్ అంటే అనుగుణంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. కంగ్రాచులేషన్. మమ్మల్ని కూడా మీరు గుర్తించి ధన్యవాదాలు తెలిపినందుకు మీకు కూడా థాంక్స్. అంటే ఇట్లా ఏర్పాటు చేసారు, ఇది ఏంటి అన్నట్టు? ఇది ఇందులో పొద్దున్నాక ఫ్రీ రేంజ్ లో ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఫ్రీ రేంజ్ లో తిరిగి కదా నైట్ వచ్చి ఇంట్లో ఉంటాయి అన్నట్టు. మంచిగా క్లీన్ చేసుకొని మేము మంచిగా ఉంచుతాం అన్నట్టు. ఇలా తర్వాత ఇక మేము ఇక్కడ కొన్ని ఆవుల కోసం వేసి ఉంటుంది ఒకప్పుడు. ఈ ఆవులను ఇక మాకు సాధ్యపడలేదు, ఆవులను తీసేసినాం అన్నట్టు. ఇప్పుడు కుకింగ్ పాయింట్ కూడా పెట్టుకున్నా. కుకింగ్ కూడా చేస్తా నేను. కుకింగ్ కూడా చేస్తా. కిలో కూడా 200 రూపాయలు తీసుకుంటాము, వంట చేసి ఇవ్వగలుగుతాము. ఇక్కడ పొయ్యి ఉన్నది, సిలిండర్ ఉన్నది. ఇది మాది రూమ్. మేము ఇక్కడనే ఉంటాం, 24 గంటలు అవైలబుల్ ఉంటాం అన్నట్టు. మీ అటువంటి వాళ్ళు వచ్చినా గానీ కుకింగ్ చేయమని అంటే ఇక్కడనే అవైలబుల్ ఉంటాం అన్నట్టు. ఎందుకు ఏర్పాటు చేసినా ఇలా రూమ్? ఇలా వర్షాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, వానాకాలం వచ్చినా మేము ఇక్కడనే ఉంటాం అన్నట్టు. ఇక్కడ ఇన్వర్టర్, మంచి కరెంటు, మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినాం. ఉంటాయి ఇక మరి మాకు ఉండాలి కదా. మేము ఇప్పుడు
టైం పాస్ కోసం టైం అయితే. పాస్ కైనా కానీ దేనికైనా కానీ నైట్ పాములు వస్తాయి తెల్లు వస్తాయి ఇక్కడ ఎట్లా పండుకుంటాం ఏం కథం అనేది దానికి అంటే ఇక్కడనే కుకింగ్ పాయింట్ పెట్టేసారు ఇక్కడ పెట్టుకుంటాం సిలిండర్ లోపల ఉంటది వర్షాకాలం లేకపోతే ఇక్కడ ఇది చేస్తాం అన్నట్టు ఈ ల్యాండ్ అంతా ఎవరిది? ఈ ల్యాండ్ అంతా ఇక్కడ అంతా మాది అంతా ఇక్కడ నాకు ఒక 5 acres ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ అంతా మాది ఇక్కడ నుండి అక్కడ దాకా ఈ ల్యాండ్ మాది అక్కడ నుండి అక్కడ దాకా అది 3 ఎకరాల ల్యాండ్ మాది. ఇది చాలా బాగుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎలాంటి పార్టీ, బర్త్డే పార్టీ కానీ ఎలాంటి ఫంక్షన్ చేసుకున్నా కానీ మంచి మంచి మంచిగా ప్రశాంతంగా తిని భోజనం చేసి వెళ్ళొచ్చని మంచిగా ఏర్పాటు చేశారు. చుట్టుమెట్టు ఊళ్ళో వస్తారు మొత్తం చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు. ఊరు వచ్చేసి బుస్సన్రావుపేట, కత్లాపూర్ మండలం, బుషన్రావుపేట, జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లా.